Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC group 2 ki sambandhinchi mental ability nunchi oka 30 bits aithe chusukundamu. Syllabus loni prati amsanni kuda cover chestu meeku exam lo ఏ విధంగా అయితే మోడల్ పేపర్ వస్తుందో ఆ విధంగా అయితే ఇది ఈ రోజు వీడియో అయితే మీకు రూపొందించడం జరిగింది. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ లో గ్రూప్ 2 కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. క్విక్ రివిజన్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక్క వీడియో రూపంలో ఎగ్జామ్ కి వెళ్లే ముందు మీరు ఆ ఒక్క వీడియో చూసుకుంటే రివిజన్ అయ్యేట్టు వీడియోస్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 2 వీడియోస్ అయితే తయారు చేశాను. ఇంకా ఎక్కువ కావాలి, అన్ని సబ్జెక్ట్స్ నుండి కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తేనే నాకు చేయాలి అని అనిపిస్తుంది కదా. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి అమ్మా. మనకి ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ప్లేలిస్ట్లు అనేవి ఓపెన్ అవుతాయి. సో డిస్క్రిప్షన్ ఓపెన్ అయ్యి గ్రూప్ 2కి సంబంధించి 5 సబ్జెక్ట్స్ 5 ప్లేలిస్ట్లు అండ్ ఒక ప్లేలిస్ట్ వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్ కలిపి అన్ని వీడియోస్ ఒక ప్లేలిస్ట్లో అయితే నేను ఏవైతే చేస్తున్నాను, ఎన్నైతే చేస్తున్నానో అవన్నీ పెడుతున్నాను. సో ఖచ్చితంగా అవి మాత్రం చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనము చూసుకుందాము. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో అయితే నేను మీకు ఈ వీడియో తయారు చేస్తున్నాను. అంటే ఈ వీడియో స్క్రీన్ మీద నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. ఇన్ కేస్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్లియర్గా మీకు కావాలి అనుకుంటే, ఇంకా బాగా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేడం గారు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మాకు కావాలి, మీరు ఇంతకు ముందు చేసిన వీడియోస్లో ఏదైతే పేపర్ మీద రాసి మాకు వివరించారో ఆ విధంగా కావాలి అని మాత్రం మీరు కామెంట్ చేసినట్లయితే ఈ వీడియోని మళ్ళీ పూర్తి ఎక్స్ప్లెనేషన్స్తో అయితే నేను మీకు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో కూడా స్క్రీన్ మీద నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా ప్రతి బిట్కి కూడా ఇస్తున్నాను. సో వీడియో మాత్రం చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎవ్రీ బిట్కి కూడా నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఈ మోడల్లోనే మనకి మెయిన్ ఎగ్జామ్లో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఏ ఒక్కరు లాస్ట్ వరకు మిస్ చేసుకోకండి. ఈ మోడల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి, సరేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ప్రకటనలు చాలామంది విద్యార్థుల మనస్తత్వం చాలా చురుకుగా ఉంటుంది. తీర్మానాలు ఫస్ట్, చురుకైన మనస్తత్వం కలిగి ఉండని విద్యార్థులు ఉండరు. సెకండ్ వన్, కొంతమంది విద్యార్థుల సగటు కన్నా తక్కువగా నిస్తేజంగా ఆలోచిస్తారు. అయితే ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ తీర్మానం 1 మాత్రమే సరైనది, సెకండ్ వన్ తీర్మానం 2 మాత్రమే సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 తీర్మానాలు మాత్రమే సరైనవి, ఫోర్త్ వన్ 1 మరియు 2 తీర్మానాలు సరికావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామందికి ఒక 3 to 5 seconds టైం ఇస్తున్నా కదా అని ఏమంటున్నారంటే, ఆ టైం ఇవ్వకండి మేడం, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోండి. అంటే ఇది మీకు ఒక ఎగ్జామ్లో యూజ్ అవుతుంది కదమ్మా, ఒకసారి గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు గెస్ట్ చేయడంలో తప్పైతే ఏం లేదు. మీరు అలా గెస్ట్ చేసేటప్పుడు నేను ఆన్సర్ తప్పైనా రైట్ అయినా నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇంకా టైం ఎక్కువ ఇవ్వను, పోనీ 3 to 5 seconds ఇస్తాను, మీరైతే గెస్ట్ చేయండి. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తీర్మానం 2 మాత్రమే సరైనది. ఇక్కడ కొంతమంది విద్యార్థుల సగటు కన్నా, ఇక్కడ మనకి ప్రకటన ఏమి ఇచ్చాడు, చాలామంది విద్యార్థుల మనస్తత్వం చాలా చురుగ్గా ఉంటుంది. అంటే ఇక్కడ తీర్మానాలు చురుకైన మనస్తత్వం కలిగి ఉండని విద్యార్థులు ఉండరు, అంటే ఉంటారు కదా. ఇక్కడ చాలామంది విద్యార్థుల మనస్తత్వం చాలా చురుగ్గా ఉంటుంది. మరి చాలామంది అంటే మరి కొంతమందికి మనస్తత్వం చురుగ్గా ఉండదని కదా అర్థం. కాబట్టి ఇది మనకి తప్పు. కానీ కొంతమంది విద్యార్థుల సగటు కన్నా తక్కువగా నిస్తేజంగా ఆలోచిస్తారు. చాలామంది అంటే ఎక్కువ మంది విద్యార్థుల మనస్తత్వం చురుగ్గా ఉన్న వాళ్ళే, మరి సగటు కన్నా తక్కువగా నిస్తేజంగా ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకి తీర్మానం 2 మాత్రమే సరైనది. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియో ముందుకు పెట్టుకొని వినండి, అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందించుటకు ఎంత ఖర్చైనా భరిస్తారు. తీర్మానాలు 1, ఈ రోజుల్లో తల్లిదండ్రులందరూ బాగా డబ్బున్నవారు. 2, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి స్కూలు ద్వారా ఉన్నత విద్య అందించి వారు సంపూర్ణ అభివృద్ధిని పొందాలని స్థిర అభిరుచిని కలిగి ఉన్నారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ తీర్మానం 1 మాత్రమే సరైనది, సెకండ్ వన్ తీర్మానం 2 మాత్రమే సరైనది, థర్డ్ వన్ తీర్మానం 1 మరియు 2 సరైనవే, ఫోర్త్ వన్ తీర్మానం 1 మరియు 2 సరైనవి కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 3 seconds టైం ఇస్తాను.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తీర్మానం 2 మాత్రమే సరైనది. ఇక్కడ కూడా ఒకసారి చూసుకోండి. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందించుటకు ఎంత ఖర్చైనా భరిస్తారు. అయితే తీర్మానాలు ఏమి ఇచ్చాడు? ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరూ బాగా డబ్బున్నవారు. అందరూ డబ్బున్నవారా? డబ్బు లేని వాళ్ళు కూడా మనకి ఎంత ఖర్చైనా భరించడానికి కూలికెళ్ళో 4 ఏళ్ళో ఆ డబ్బు సంపాదించిందంతా పిల్లలకి పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి మనకి ఇది తప్పు. ఓకేనా? ఇది మాత్రం కరెక్ట్ కాదు. మరి తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి స్కూల్ ద్వారా ఉన్నత విద్య అందించి వారి సంపూర్ణ అభివృద్ధిని పొందాలని స్థిర అభిరుచిని కలిగి ఉన్నారు. అవును, వాళ్ళందరికీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ కాదు, అందరూ కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. కాబట్టి 2వది మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఎగ్జామ్లో చాలా ఎక్కువ వేస్తున్నారు. అందుకే ఇటువంటి క్వశ్చన్స్ అయితే నేను మీకు ఉదాహరణగా అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటనలు. కొన్ని బ్లాంకెట్లు పరదాలు. ఏ పరదా కుర్చీ కాదు. నిర్ణయాలు. ఫస్ట్ వన్, ఒక బ్లాంకెట్ కూడా పరదా కాదు. సెకండ్, అన్ని బ్లాంకెట్లు కుర్చీలు. థర్డ్, కొన్ని పరదాలు బ్లాంకెట్లు. ఫోర్త్, పరదాలు బ్లాంకెట్లు కాదు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మరియు 2 మాత్రమే సరైనవి. సెకండ్ వన్ 1 లేదా 4 సరైనవి. థర్డ్ వన్ 2 మరియు 4 మాత్రమే సరైనవి. ఫోర్త్ వన్ 3 మాత్రమే సరైనది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ ఇంక చాలామంది అంటున్నారు, మేడం గారు మీరు మాట్లాడేటప్పుడు వాటర్ ఎక్కువ తాగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని పదాలు పలకడం సరిగా రావట్లేదంటే ఈ మధ్య నాకు 20-25 డేస్ అయితే చాలా బాగాలేదండి. సో అందుకు నోరంతా కూడా ఒక మాట ఆడలేకపోతున్నాను. ఇప్పటికీ కూడా ఇంకా తగ్గినా కూడా నేను ఇంకా రికవర్ అవ్వలేకపోతున్నాను. నోరంతా పొడిగా అయిపోతుంది మీకు చెప్పేటప్పుడు. అందుకే ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటే ప్రాబ్లం అయితే ఏం లేదు, నెక్స్ట్కి నేను సరి చేసుకుంటాను, కొంచెం తగ్గనియండి. ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 మాత్రమే సరైనది. ఇక్కడ చూడండి, కొన్ని పరదాలు బ్లాంకెట్లు. ఇక్కడ కొన్ని బ్లాంకెట్లు పరదాలు. ఏ పరదా కూడా కుర్చీ కాదు, దీంతో మనకి సంబంధం లేదు. ఇక్కడ చూడండి, కొన్ని బ్లాంకెట్లు పరదాలు అంటే పరదాలు కొన్ని బ్లాంకెట్లు అవుతాయి కదా. కాబట్టి ఇక్కడ చూడండి, కొన్ని పరదాలు బ్లాంకెట్లు అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి చూడండి, ఒక్క బ్లాంకెట్ కూడా పరదా కాదు అంటే కాకపోవడం ఏంటుంది? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కొన్ని బ్లాంకెట్లు పరదాలని, కాబట్టి ఇది కాదు. అన్ని బ్లాంకెట్లు కుర్చీలు అని ఇచ్చాడు. అన్ని బ్లాంకెట్లు కుర్చీలు అని ఇచ్చాడు. ఏ పరదా కూడా కుర్చీ కాదు అన్నప్పుడు కొన్ని పరదాలు కొన్ని బ్లాంకెట్లు అయినప్పుడు బ్లాంకెట్ కూడా కుర్చీ కాదు కదా. కాబట్టి అన్ని బ్లాంకెట్లు కుర్చీలు అనేది కూడా తప్పే అవుతుంది. అలాగే తర్వాత పరదాలు బ్లాంకెట్లు కాదు. చూడండి, పరదాలు బ్లాంకెట్లు కాదు అంటే కొన్ని బ్లాంకెట్లు పరదాలు అయినప్పుడు పరదాలు కూడా కొన్ని బ్లాంకెట్లు అవుతాయి కదా. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి మనకు ఆన్సర్ 3 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటనలు. అన్ని పెన్నులు పెన్సిళ్ళు. ఏ పెన్సిలు కోతి కాదు. నిర్ణయాలు. ఫస్ట్ వన్, ఏ పెన్ను కోతి కాదు. సెకండ్ వన్, కొన్ని పెన్నులు కోతులు. థర్డ్ వన్, అన్ని కోతులు పెన్నులు. ఫోర్త్ వన్, కొన్ని కోతులు పెన్నులు. సో ఫస్ట్ వన్ 1 మరియు 2 మాత్రమే సరైనవి. సెకండ్ వన్ 2 మరియు 3 మాత్రమే సరైనవి. థర్డ్ వన్ 1 మాత్రమే సరైనది. ఫోర్త్ వన్ 3 మాత్రమే సరైనది. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఆలోచించండి అమ్మా. ఆలోచించి మీరు ఇక్కడ ఆలోచిస్తే ఇటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 1 మాత్రమే సరైనది. ఏ పెన్ను కూడా కోతి కాదు. ఇక్కడ చూడండి, అన్ని పెన్నులు పెన్సిళ్ళు. ఏ పెన్సిలు కోతి కాదు. అన్ని పెన్నులు పెన్సిల్ అయినప్పుడు అన్ని పెన్సిళ్ళు పెన్నులు అవుతాయి. కాబట్టి ఏ పెన్సిల్ కూడా కోతి కాదు అన్నప్పుడు ఏ పెన్ను కూడా కోతి కాదే కదా. మరి ఇది ఒకటే రైట్ ఆన్సర్. తర్వాత కూడా ఒకసారి చూద్దాము. కొన్ని పెన్నులు కోతులు. ఏ పెన్సిలు కోతి కాదు అయినప్పుడు ఆ పెన్ను కూడా కోతి కాదు కదా. కాబట్టి కొన్ని పెన్నులు కోతులు అనేది కూడా తప్పు. అన్ని కోతులు పెన్నులు అనేది కూడా తప్పు. కొన్ని కోతులు పెన్నులు అనేది కూడా తప్పు. అసలు దీనికి సంబంధమే లేదు. కాబట్టి ఏ పెన్ను కూడా కోతి కాదు. అది ఒక్కటి మాత్రమే సరైనది. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రకటన 2 వాదనలు 1, 2 ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి అని ఇచ్చాడు క్వశ్చన్. ఒకసారి చూసుకుందాము. ప్రకటన. రాజకీయ నాయకులకు కిడ్నాప్ చేసిన వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం సరైన చర్యేనా? ఇది మనకి ప్రకటన. వాదనలు. ఫస్ట్ వన్, అవును, బాధితులను ఎంత ఖర్చు పెట్టైనా రక్షించుకోవాలి. సెకండ్ వన్, కాదు, ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ చర్యలు చేయడానికి కిడ్నాపర్లను ప్రోత్సహించినట్లు అవుతుంది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒక వాదన, 2 వాదనలు బలమైనవి. సెకండ్ వన్ ఒక వాదన మాత్రమే బలమైనది. థర్డ్ వన్ 2 వాదన మాత్రమే బలమైనది. ఫోర్త్ వన్ ఒక వాదన లేదా 2 వాదన బలమైనది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 2 వాదన మాత్రమే బలమైనది. ఇక్కడ ఒకసారి చూడండి. కాదు, ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ చర్యలు చేయడానికి కిడ్నాపర్లను ప్రోత్సహించినట్లు అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, రాజకీయ నాయకులను కిడ్నాప్ చేసిన వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం సరైన చర్యేనా? రాజకీయ నాయకులను కిడ్నాప్ చేసిన వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చామనుకోండి ఇంకా ఎక్కువ చేస్తారు కదా, మరి అదొక్కటే కదా ఇక్కడ ఇచ్చాడు. అవును, బాధితుల్ని ఎంత ఖర్చు పెట్టైనా రక్షించుకోవాలి అంటే అది ఎలా అవుతుంది? ఖర్చు పెట్టవచ్చు, కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎక్కువ ఖర్చు పెట్టామనుకోండి వాళ్ళు ఇంకా కిడ్నాపర్లుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి రెండవది మాత్రమే సరైనది, ఫస్ట్ది కాదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఆలోచించండి అమ్మా. ఆలోచిస్తే ఇటువంటి క్వశ్చన్లకి ఆన్సర్ ఈజీగా మీరు చేసేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన ప్రశ్నలు ఒక ప్రకటనని 2 ఊహలను కలిగి 1, 2 ఉన్నాయి. క్రింది ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి. ప్రకటన: పిల్లలను 5 సంవత్సరాల వయస్సులో పాఠశాలల్లో చేర్పించడం వాంఛనీయం. భావనలు: 1. ఆ వయస్సులో పిల్లవాడు కావలసినంత అభివృద్ధి చెంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. 2. 6 సంవత్సరాలు దాటిన పిల్లలను పాఠశాలలు చేర్చుకోవు. సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే ఒక భావన మరియు 2 భావన నిస్సందేహమైనది, అంటే సందేహం లేకుండా ఉన్నవి. రెండవది భావన 1 భావన మాత్రమే నిస్సందేహమైనది. మూడవది 2 భావన మాత్రమే నిస్సందేహమైనది. నాలుగవది 1 భావన లేదా 2 భావన నిస్సందేహమైనది. సో సరైన సమాధానం ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 భావన మాత్రమే నిస్సందేహమైనది, అంటే సందేహం లేకుండా మనం దాన్ని ఎన్నుకోవచ్చు. పిల్లలను 5 సంవత్సరాల వయసులో పాఠశాలలో చేర్పించడం వాంఛనీయం, తప్పనిసరి. కాబట్టి ఇది మాత్రమే సరైనది. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఆ వయసులో పిల్లవాడు కావాల్సినంత అభివృద్ధి చెంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అవును, కావలసినంత అభివృద్ధి చెంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఇది మాత్రమే మనకి సరైనది. మరి ఇక్కడ రెండవది ఎందుకు కాదో ఒకసారి చూడండి. 6 సంవత్సరాలు దాటిన పిల్లలను పాఠశాలలు చేర్చుకోలేవు అంటే ఎందుకండి చేర్చుకోలేవు? చేర్చుకుంటే కదా 6 సంవత్సరాలు దాటినా 7 సంవత్సరాలు దాటినా చేర్చుకుంటారు, కానీ వాళ్ళని ఫస్ట్ క్లాస్లో వేసేస్తారు, ఎందుకంటే నాలెడ్జ్ ఉండదు కాబట్టి. కాబట్టి ఇది మాత్రం సరైనది కాదు. మరి 1 భావన మాత్రమే నిస్సందేహమైనది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రకటన 2 చర్యలు 1, 2 ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి. ప్రకటన: బీహార్లోని కొండ ప్రాంతంలో 200 కంటే ఎక్కువ గ్రామాలు తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతినడం వలన పునరావాస కార్యక్రమాలపై భారం పడింది. చర్యలు: 1. కొండ ప్రాంత ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 2. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఆర్థిక సహాయం కోరాలి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 1, 2 అనుసరిస్తాయి. సెకండ్ వన్ 1 మాత్రమే అనుసరిస్తాయి. థర్డ్ వన్ 2 మాత్రమే అనుసరిస్తాయి. ఫోర్త్ వన్ 1, 2లు అనుసరించవు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 1, 2లు అనుసరించవు అని ఇచ్చారు. ఒకసారి చూసుకుందాము. ప్రకటన మనకి ఏమి ఇచ్చాడు? బీహార్లోని కొండ ప్రాంతంలో 200 కంటే ఎక్కువ గ్రామాలు తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతినడం వలన పునరావాస కార్యక్రమాలపై భారం పడింది. అయితే చర్యలు చేయవలసినవి ఏంటేంటి? కొండ ప్రాంత ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ పూర్తిగా గమనించండి. మనకి బీహార్లోని కొండ ప్రాంతంలో 200 కంటే ఎక్కువ గ్రామాలు తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతినడం వలన పునరావాస కార్యక్రమాలపై భారం పడింది. అంటే వాళ్ళని ఎక్కడ మనం చేర్చాలి అనే దాని మీద భారం పడింది అనేసి మనకి ప్రకటన ఇచ్చాడు. అయితే చర్యలు చేయవలసినవి ఏంటి? వాళ్ళకి ఇతర ప్రాంతాలకి
తరలించడం కంటే ముఖ్యంగా ఏం చేయాలి, ఆ క్షణం వాళ్ళకి పునరావాసం ఎలా కల్పించాలి అనేది ఆలోచించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఆర్థిక సహాయం కోరాలి అనుకునే కంటే ఉన్న దాంట్లో ప్రస్తుతం చేయవలసిన చర్యలు ఏంటి అని ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా మనకి ఆ విధంగా లేవు. వెంటనే చేయవలసినవి ఏంటి అనేది లేదు, తర్వాత ఆలోచించాల్సిన వాటిని ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి 1, 2 కూడా అనుసరించు అని ఇచ్చారు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఇన్ కేస్ దీన్ని వేరే విధంగా కూడా ఆలోచించవచ్చు. బీహార్లోని కొండ ప్రాంతంలో 200 కంటే ఎక్కువ గ్రామాలు తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతినడం వల్ల పునరావాస కార్యక్రమాలపై భారం పడింది. ఓకే, ఇది మనకి 2 కూడా అనుసరిస్తాయి కూడా అనే ఆలోచన కూడా ఉంది. నాకైతే ఈ 2 ఆన్సర్లు ఒకటవది అవుతుంది, 4వది కూడా అవుతుంది. మనం నెగిటివ్గా ఆలోచిస్తే 4వది అవుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే ఫస్ట్ది అవుతుంది. నేనే క్లియర్గా మీకు చెప్పలేకపోతున్నాను. ఇన్ కేస్ మీకు కూడా తెలిసి అర్థమయ్యి ఇన్ కేస్ మేడం గారు ఫస్ట్దే కరెక్టు లేదా 4థ్దే కరెక్టు అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏది మీకు సరైనది అనిపించిందని. నేను కూడా మరొకసారి కనుక్కొని నేను మీకు తర్వాత చెప్తాను, సరేనా? మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది దత్తాంశమునకు బాహుళకమును కనుగొనుము. 29, 25, 38, 22, 38, 25, 38, 29. So options, first one 29, second one 38, third one 25, fourth one 22. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. తెలుసా బాహుళకం అంటే ఏంటో? సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనని అనుకున్నాను, కానీ ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో కొత్తగా చేయవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ కూడా నేను మీకు చెప్తాను చూడండి. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 38 అమ్మ ఆన్సర్ వచ్చేసరికి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, బాహుళకము అంటే ఇచ్చిన దత్తాంశంలో ఎక్కువ సార్లు ఏ సంఖ్య అయితే వస్తుందో దాన్ని మనము బాహుళకంగా నిర్ణయిస్తాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ 29 ఇచ్చాడు కదా, 1, 2 దగ్గర మాత్రమే వచ్చింది. తర్వాత 25 కూడా 1, 2 దగ్గర మాత్రమే వచ్చింది. 38 చూసుకుంటే 1, 2, 3 అన్నిటికంటే ఎక్కువ సార్లు 38 వచ్చింది. 22 ఓన్లీ ఒకసారి వచ్చింది. అన్ని 2 సార్లు, 22 ఒకసారి, బట్ 38 3 సార్లు వచ్చింది. ఎక్కువగా ఏ సంఖ్య రిపీట్ అయ్యిందో దాన్ని బాహుళకము అంటారు. కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకు జరిపి ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఫస్ట్ వన్ 6, 18, 19, సెకండ్ వన్ 5, 12, 13, థర్డ్ వన్ 7, 24, 25, ఫోర్త్ వన్ 8, 15, 17. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. భిన్నమైనది 6, 18, 19. ఓకేనా? 6, 18, 19 ఇది మాత్రమే భిన్నమైనది. మరి మిగతా 3 ఏంటి అంటే ఈ మిగతా 3 కూడా పైథాగరియన్ త్రికములు అంటారు. పైథాగరియన్ త్రికములు అంటే ఏంటి? మొదటి రెండింటి స్క్వేర్లను కలిపితే మూడవది వస్తుంది, మూడవ దాని స్క్వేర్ వస్తుంది. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్. ఓకేనా? 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్. కావాలంటే చూడండి, 5 5 25, 12 12 144 కలిపితే 13 స్క్వేర్ 169 అనేది వస్తుంది. ఓకేనా? ఈ విధంగా. అలాగే 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్. అలాగే 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈక్వల్స్ టు 17 స్క్వేర్. కావాలంటే ఇది మీరు కౌంట్ చేసుకొని ఒకసారి చూసుకోండి, మీకు ఆన్సర్ అయితే క్లియర్గా వస్తుంది. కాబట్టి భిన్నమైనది ఒకటవది 6, 18, 19. మరి మిగతా 3 కూడా పైథాగరియన్ త్రికములు. కాబట్టి ఈ పైథాగరియన్ త్రికములు 3 కూడా సమానమైనవి. అంటే ఈ విధంగా వస్తాయి. మొదటి రెండింటి స్క్వేర్ల ప్లస్ మూడవ దాని స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక రౌండ్ షేప్లో ఇచ్చారు, దీనికి మధ్యలో క్వశ్చన్ మార్క్ గుర్తులో సంఖ్యను కనుగొమన్నారు. సో 9, 27, 135, 945, 10,395. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ వన్
1,35,135, సెకండ్ వన్ 1,39,139, థర్డ్ వన్ 2,60,916, ఫోర్త్ వన్ 7,80,610. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 1,35,135. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాము. చూసుకోండి, 9 × 3 చేస్తే 27 అమ్మా. 9 × 3 27, 27 × 5 135, 135 × 7 ఇవి ఎలా వచ్చిందో నేను చెప్తాను. 945 వస్తుంది. చూడండి, 9 3 27, 27 5 135, 135 7 945, 945 × 11 వేసుకోవాలి. అప్పుడు 10,395 × 13 వేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఎంత? 1,35,135. అదేంటి మేడం గారు 3, 5, 7, 11, 13 మాత్రమే ఎందుకు గుణించాలి అంటే అవి మనకి ఒక క్రమంలో వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి? అన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. ఒక వరుస క్రమంలో వచ్చే ప్రధాన సంఖ్యలను గుణించగా తర్వాత అంకె అనేది మనకి తర్వాత సంఖ్య అనేది మనకి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు అర్థం కాకపోతే వీడియోని ముందుకు పెట్టుకొని మళ్ళీ వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ప్రధాన సంఖ్యల వరుసను గుణించగా వచ్చేది తర్వాత సంఖ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A, Z, B, Y, C, X, D, W, E, V, F, U, G. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఇక్కడ G తర్వాత వచ్చే ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ S, సెకండ్ వన్ V, థర్డ్ వన్ T, ఫోర్త్ వన్ R. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. టీ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఒక దాని తర్వాత ఒక దాన్ని చూసుకోండి. A, B, C, D, E, F, G, H. ఈ మధ్యలో వదిలిస్తే ఇక్కడ H వస్తుంది. ఇక్కడ చూసుకోండి, Z, Y, X, W, V, U. తర్వాత ముందుదేంటి? U. ముందుదేంటి? W. ముందుదేం అక్షరం వస్తుంది? టీ. ఎందుకు టీ? ఇలా చూడండి, TUVWXYZ. సో వెనక నుంచి ముందుకు వచ్చిన దాంటి వరుసలో మనకి ఇక్కడ టీ వస్తుంది. కాబట్టి ఆన్సర్ టీ అవుతుంది. ఓకేనా? ఒక దాని తర్వాత ఒకటి వచ్చేవి ఫస్ట్వి అన్నీ కూడా దాని తర్వాత వచ్చేవి దాని ముందువి. కాబట్టి దీని విధంగా చూసుకుంటే యూకి ముందు అక్షరం టీ కాబట్టి ఆన్సర్ టీ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక పురుషుడు ఒక స్త్రీని పరిచయం చేస్తూ ఈమె భర్త నా తల్లి యొక్క ఏకైక పుత్రుడు అని అన్నాడు. అయితే ఆ స్త్రీ పురుషునికి ఏమవుతుంది? ఆ స్త్రీ అనేది పురుషునికి ఏమవుతుంది? సో ఫస్ట్ వన్ వదిన, సెకండ్ వన్ అత్త, థర్డ్ వన్ భార్య, ఫోర్త్ వన్ సోదరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఎలా అవుతుంది అనేది ఒకసారి మనం చూసుకుందాము. ఒక స్త్రీని పరిచయం చేస్తూ ఇక్కడ స్త్రీ వేసుకుందాము. పురుషుడు ఏం చెప్పాడు? ఈమె భర్త. ఈమె భర్త అంటే ఈమె భర్త నా తల్లి యొక్క, ఈయన తల్లి యొక్క ఏకైక పుత్రుడు. చూడండి, ఏకైక పుత్రుడు అంటే ఇక్కడ ఏమవుతుంది? భార్య అవుతుంది. ఇక్కడ భర్తకి ఈ స్త్రీ భార్య అవుతుంది కదా. తల్లి యొక్క ఏకైక పుత్రుడు ఈ భర్త అయినప్పుడు వీడేమో తనకి భార్య అవుతుందన్నమాట. ఆయనకి ఆవిడ భార్య అవుతుంది. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ అనున్నది
2116193కు సమానం అయితే CSIRకు సమానం అయినది ఏది? ఫస్ట్ వన్ 1918161, సెకండ్ వన్ 391819, థర్డ్ వన్ 391819, ఫోర్త్ వన్ ఇక 2 టైమ్స్ ఇస్తాడు కదా 391819 అని. సో తర్వాత ఫోర్త్ వన్ 319918. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఎలానో ఒకసారి చూసుకుందాము. యూపీఎస్సికి ఇది ఎందుకు ఇచ్చాడు అంటే యు అంటే ఎంతమ్మా? యూకి 21 కదా. సో యు 21 చూసుకోండి. అలాగే పి 16, ఎస్ 19, సి 3, ఏబిసిడి ఏకి 1, బికి 2, సికి 3 ఈ విధంగా మనం ఇచ్చుకుంటూ పోతే యూకి 21 వస్తుంది, తర్వాత పికి 16 వస్తుంది, తర్వాత ఎస్కి 19 వస్తుంది, తర్వాత సికి 3 వస్తుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్, సి అంటే 3, ఎస్ అంటే 19, ఐ అంటే 9 చూసుకోండి, ఆర్ అంటే 18. కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు అర్థమైందా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి నంబరింగ్ ఇచ్చుకుంటూ పోతే ఆ విధంగా మనకి ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో పీరియడ్ 10 AM మొదలవుతుంది, 1:27 PM వరకు నడుస్తుంది. ఈ సమయంలో 4 పీరియడ్స్ జరుగుతాయి. అయితే పీరియడ్ తర్వాత విద్యార్థులకు 5 నిమిషాల విశ్రాంతి ఉంటుంది. అయితే ప్రతి పీరియడ్ జరిగే కాల పరిమితి ఎంత? ఫస్ట్ వన్ 53 నిమిషాలు, సెకండ్ వన్ 51 నిమిషాలు, థర్డ్ వన్ 48 నిమిషాలు, ఫోర్త్ వన్ 42 నిమిషాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 48 నిమిషాలు వస్తుంది. ఒకసారి ఇది ఎలాగో మీకు చెప్తాను. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే అవ్వదు, కానీ ఒకసారి వివరించడానికి ట్రై చేస్తాను. 10 నుంచి మనకి 1:27 వరకు ఎన్ని నిమిషాలండి? 3 గంటల 27 నిమిషాలు, అంటే 207 నిమిషాలు. 207 నిమిషాలు వీళ్ళకి పీరియడ్స్ అవుతున్నాయి. అయితే 3 పీరియడ్లకి విద్యార్థులకు ఇచ్చిన విరామము 4 పీరియడ్లు జరుగుతాయి, అంటే మధ్యలో 3 విరామాలు ఉంటాయన్నమాట. 3 విరామాలకి 15 నిమిషాలు. ఓకేనా? ఈ 207 నిమిషాల్లోంచి 15 నిమిషాలు తీసిస్తే 192 నిమిషాలు. అయితే పీరియడ్లు ఎన్ని? 4 పీరియడ్లు. 4తో ఈ 192ని భాగించామనుకోండి 48 నిమిషాలు. ఓకేనా? సో ఆన్సర్ 48 నిమిషాలు అవుతుంది. చూడండి, 10 నుంచి 1:27 వరకు ఎన్ని నిమిషాలు? 207 నిమిషాలు అవుతుంది. ప్రతి పీరియడ్కి మధ్యలో విరామ సమయం 5 నిమిషాలు, అంటే 4 పీరియడ్లు అంటే మధ్యలో విరామ సమయం 3 పీరియడ్లకే వస్తుంది. కాబట్టి 15 నిమిషాలు. ఈ 207 నిమిషాల నుంచి 15 నిమిషాలు తీస్తే 192 నిమిషాలు. ఈ 192 నిమిషాల్లో ఎన్ని పీరియడ్లు? 4 పీరియడ్లు. కాబట్టి 4ని 192 4 చేత 192ని డివైడ్ చేసేయండి. సో ఆన్సర్ 48 నిమిషాలు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3 సంఖ్యల నిష్పత్తి 3:4:6. వాటి లబ్ధాలు మొత్తం 1944. వాటిలో చిన్న సంఖ్య ఏది? ఫస్ట్ వన్ 12, సెకండ్ వన్ 18, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 9. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 9 అనేది ఆన్సర్ వస్తుంది. మనకి ఇక్కడ 3 సంఖ్యల నిష్పత్తి 3:4:6. వాటి లబ్ధాలు మొత్తం 1944. అంటే 3 సంఖ్యల్ని ఏమనుకుంటాము? 3x, 4x, 6x. ఓకేనా? అయితే లబ్ధాల మొత్తం అంటే 3x × 4x × 6x = 1944 ఇచ్చాడు. అంటే ఈ 3x × 4x × 6x = ఎంత అవుతుంది? 72x³ = 1944. ఇక్కడ x³ = 1944 డివైడెడ్ బై 72 అంటే మనకి ఎంత వస్తుంది? 27 వస్తుంది. x³ = 27, x = x³ = 27, x³ = 3³ అంటే x = 3. ఆన్సర్
3. అయితే చిన్న సంఖ్య మనకి ఇందులో చిన్నది ఏది 3 కదా, 3 × 3 9. ఆన్సర్ వచ్చేసరికి 9. కాబట్టి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకు పెట్టుకొని వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు 450 కిలోమీటర్ల దూరమును 7 గంటల్లోనూ మరియు 740 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటలలోనూ ప్రయాణించును. అయితే ఆ రైలు యొక్క సరాసరి వేగం ఎంత? ఫస్ట్ వన్ 65 కిలోమీటర్లు పర్ గంట, సెకండ్ వన్ 70 కిలోమీటర్లు పర్ గంట, థర్డ్ వన్ 55 కిలోమీటర్లు పర్ గంట, ఫోర్త్ వన్ 62 కిలోమీటర్లు పర్ గంట. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. రెండవది సరైన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. 70 కిలోమీటర్లు పర్ గంట. ఇది ఎలాగా? సరాసరి వేగం అంటే ఏంటి? మొత్తం దూరము బై మొత్తం కాలము. v = d1 + d2 / t1 + t2 అంటే ఎంత? 450 + 740 / 7 + 10 = 1190 / 17 = 70. ఏ లేదండి, 450 + 740 / 7 + 10. ఎందుకు అలా వస్తుంది? మొత్తం దూరము బై మొత్తం కాలము. v = d1 + d2 / t1 + t2. ఓకేనా? సో మనకి ఈ విధంగా మనం చేస్తే ఆన్సర్ 70 కిలోమీటర్లు పర్ గంట వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 6 మరియు 34 మధ్య 5 చేత భాగింపబడే అన్ని సంఖ్యల సగటును కనుగొనండి. ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 20, థర్డ్ వన్ 25, ఫోర్త్ వన్ 30. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 20 ఆన్సర్ వస్తుంది. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. 6 మరియు 34 మధ్య 5 చేత భాగింపబడే అన్ని సంఖ్యల సగటును కనుగొమన్నాడు. 6 - 34 మనం చేసామనుకోండి. సారీ గైస్, ఇక్కడ 6 నుంచి 34 వరకు 5 చేత భాగింపబడే అంకెలు వేసుకుందాము. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 6 తర్వాత 5 చేత భాగింపబడే అంకె ఏది? 10, 15, 20, 25, 30. ఓకేనా? అయితే అన్ని సంఖ్యలకు సగటును కనుగొమన్నాడు. కాబట్టి 10 + 15 + 20 + 25 + 30 / 5. ఈ అంకెలన్నీ ఎన్ని? 10, 1, 2, 3, 4, 5 అంకెలు. సరాసరి అంటే ఎంత? మొత్తము బై మొత్తం సంఖ్య. ఓకేనా? అన్నింటి మొత్తము బై మొత్తం సంఖ్య. మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే 100/5. ఇవన్నీ కలిపితే 10 + 15 + 20 + 25 + 30 కలిపితే 100 అండి. 100/5 = మనకి ఎంత? ఆన్సర్ 20. ఆన్సర్ 20. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక పోటీ పరీక్షలో ప్రతికూల మార్కులతో మోహన్ స్కోర్లు 30, ఇక్కడ -10, -12, -5, -15, 20లో ఉన్నాయి. తన మొత్తం యొక్క స్కోర్ ఏంటి? ఇక్కడ సరాసరి అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఫస్ట్ వన్ -12, సెకండ్ వన్ 8, థర్డ్ వన్ 92, ఫోర్త్ వన్ 12. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సరాసరికి సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ పైన క్వశ్చన్లో కూడా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేసాము. ఓకేనా? ఏదైనా ఇక్కడ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే నేను చెప్పింది ఒకసారి మీరు వీడియోని ముందుకు పెట్టుకొని ఒకసారి మీరు విన్నట్లయితే మీకు అది మళ్ళీ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో చూసుకున్నారా? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 అనేది అవుతుంది. సో ఒకసారి చూసుకుందాము. 30 మొత్తం యాడ్ చేసేయండి. +or -10
ప్లస్ ఆర్ మైనస్ 12 ప్లస్ ఆర్ మైనస్ 5 -5కి -5 వేసాం, కానీ అన్నింటినీ కలపాలి కాబట్టి ప్లస్లు వేస్తున్నాం. అలాగే ప్లస్ ఆర్ మైనస్ -15, అలాగే ప్లస్ ఆర్ మైనస్ 20 బై ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6 కదా, మొత్తం 6 ఉన్నాయి కదా. కాబట్టి 6 ఏకం చేసేస్తాం. క్వశ్చన్ ఏం అడిగాడు? మొత్తం యొక్క స్కోర్ అడిగాడు, మొత్తం యొక్క సరాసరి స్కోర్ అడగలేదు. మొత్తం యొక్క స్కోర్ వీటన్నింటినీ కలిపియండి, వచ్చేదే ఆన్సర్ అవుతుంది. సో అన్ని ప్లస్లో కలిపితే ఎంత అవుతుంది? 50 అవుతుంది. అన్ని మైనస్లో కలిపితే 42 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 50 - 42 ఆన్సర్ 8 అవుతుంది. అదే సరాసరి అడిగాడు అనుకోండి, ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5 6 8/6 వస్తుంది అనమాట. ఓకేనా? 8/6 అనేది సరాసరి అవుతుంది, కానీ ఇక్కడ మొత్తమే అడిగాడు కాబట్టి ఆన్సర్ 8 అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ కనీస సంఖ్య 42, 73, 98ని తీసివేస్తే మిగిలిన సంఖ్య 15 చేత భాగించబడుతుంది? ఆప్షన్స్ ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 5, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 9. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది ఒకటే సంఖ్య అండి, తను వేరువేరుగా ఇచ్చాడు. ఈ ఒకటే సంఖ్య అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఒకసారి చూసుకోండి, 4,27,398 వస్తుంది. సో దాని నుంచి ఏ సంఖ్యను తీస్తే అది 15 చేత భాగించబడుతుంది అని ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇటువంటి క్వశ్చన్స్కి ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోండి. మీకు ఆన్సర్ చేయడం రాకపోతే ఫస్ట్ దీని నుంచి 3ని తీయండి. 3ని తీసి వచ్చిన సంఖ్యను 15 చేత భాగించండి. భాగింపబడుతుందా లేదా చూసుకోండి. ఒకవేళ ఇది భాగించబడలేదు అనుకోండి, తర్వాతది చూడండి. భాగించబడుతుందా లేదా చూడండి, తర్వాత చూడండి, లాస్ట్దే అవుతుంది. లేదు ఫస్ట్లోనే అయిపోయింది అనుకోండి, ఫస్ట్దే ఆన్సర్ అవుతుంది. సో నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, ఆప్షన్స్తో కొన్ని ట్రిక్స్ని ఉపయోగించి వెళ్ళొచ్చు అంటే దీనికి అటువంటి ట్రిక్స్ అనేవి యూజ్ అవుతాయి. మీకు లెక్క అనేది ఖచ్చితంగా ఎంత పెద్ద సంఖ్యను ఏ సంఖ్య తీసివేయాలా అని ఒక్కొక్కటి తీసే కంటే ఆప్షన్స్ త్రూ వెళ్ళారనుకోండి, సో ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్దే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. 3ని తీసివేసి చూడండి, 4,27,398 నుంచి 3ని తీస్తే 95 వస్తుంది కదా. సో 4,27,395 ఒకసారి 15 చేత భాగించండి, అది భాగించబడుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే ఒకసారి వీడియోని ముందుకు పెట్టుకొని మళ్ళీ వినండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 0.07 × 0.0011 ఈక్వల్స్ టు ఎంత? ఆ రెండింటిని గురించి అండి అమ్మ, వచ్చిన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఫస్ట్ వన్ 77 × 10⁻⁶, సెకండ్ వన్ 77 × 10⁻⁵, థర్డ్ వన్ 77 × 10⁻⁴, ఫోర్త్ వన్ 77 × 10⁻�3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ ఈ 0.07ని ఎలా రాసుకోవచ్చు? 7 ఇక్కడ పాయింట్కి బదులు 1, 0కి బదులు 0, 7కి బదులు 0. ఇలాగే ఎందుకు రాసుకోవాలి అంటే 100 చేత 7ని భాగించి చూడండి, 0.07 వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము రాసుకోవాలి. సో ఒకసారి మరొకసారి చెప్తాను చూడండి. ఈ 0.07ని ఎలా రాసుకోవచ్చు అంటే 7/100గా రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ బోల్డ్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. 1 ఇక్కడ చూడండి, పాయింట్కి బదులుగా 1 వేసుకుంటాము, 0కి బదులుగా 0, 0కి బదులుగా 0, 1కి బదులుగా 0, 1కి బదులుగా 0. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా గుణించండి. 7 11 77 ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని సున్నాలు వేసేయండి, 1 వేసేయండి. 1 1 2 3 4 5 6 6 సున్నాలు వేయండి. 2 3 4 5 6 మొత్తం 77 ఇదంతా 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు అంటే 10 లక్షలు అండి. ఇది 77/10 లక్షలు వస్తుంది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 77/10⁻⁶ రాసుకోవచ్చు కదా. 10⁻⁶ ఈక్వల్స్ టు 77 ×
10 పవర్ -6 వస్తుంది. బైలో ఉన్నది మనం ఇంటూలో చేస్తే -6 అనేది వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 77 × 10 పవర్ -6 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 10 పవర్ 6 ఎలా వస్తుంది అంటే 10 ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయమ్మా? 6 సున్నాలు ఉన్నాయి అన్నాను కదా. ఈ 1 0 వేసుకొని ఎన్ని సున్నాలు ఉంటే అన్ని పవర్ వేసుకోండి, అదే మనకి అవుతుంది, ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. 7 వరుస సంఖ్యల సగటు 20. వీటిలో గరిష్ట సంఖ్య ఏది? ఫస్ట్ వన్ 24, సెకండ్ వన్ 23, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 22. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ 7 వరుస సంఖ్యల సగటు, 7 వరుస సంఖ్యలు ఏమనుకుంటామమ్మా? x + 1, xని ఒక సంఖ్యగా, x + 1ని ఇంకొక సంఖ్యగా, x + 2ని ఇంకొక సంఖ్యగా, ఇలా మనం వెళ్తూ పోతే x + 6 అనేది 7వ సంఖ్య అవుతుంది. సగటు అంటే ఎన్ని అంకెలు మొత్తము బై అంకెల సంఖ్య అంటే 7 ఈక్వల్స్ టు వాడు ఎంత ఇచ్చాడు సగటు అనేది 20 ఇచ్చాడు. ఈ 20 వేసుకోండి. అలాగే వీటన్నిటిని కలిపితే ఎంత అవుతుంది? 7x + 21 ఈక్వల్స్ టు 20 ఈ బై 7. అయితే ఈ 7 × 20 ఎంత అవుతుంది? చూడండి, ఈ 7 అనేది యువతలకి వెళ్తే ఇంటూ అవుతుంది కదా. సో 7x + 21 ఈక్వల్స్ టు 7 × 20 140. సో 7x ఈక్వల్స్ టు 140 - 21. ఇది ఒకసారి మీరు ఒక పేపర్ మీద వేసుకోండి. నేను చెప్పేటప్పుడు చెప్పినట్టు వేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. సో 7x ఈక్వల్స్ టు 140 - 21. 7x ఈక్వల్స్ టు 140 - 21 ఎంత అవుతుంది? ఒకసారి చెయ్యండి. 119 అవుతుంది. x ఈక్వల్స్ టు 119/7 ఎంత అవుతుంది? 17 అవుతుంది. సో గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి x + 6. x + 6 ఇక్కడ x ఎంత ఇచ్చాడు? x ఎంత వచ్చింది మనకి? 17 వచ్చింది. 17 + 6 ఎంత అవుతుంది? 23 అవుతుంది. ఆన్సర్ 23 అమ్మ. నేను చెప్పింది మరొకసారి మీరు ముందుకు పెట్టుకొని చక్కగా ఒక నోట్స్ మీద రాసుకున్నట్లయితే మీకు అది అర్థమవుతుంది. అర్థం కాలేదని మాత్రం అనుకోకండి. అర్థమయ్యేట్టు నేను మళ్ళీ కావాలంటే మళ్ళీ వీడియోలో చెప్తాను, మీరు నాకు చెప్పండి, సరేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒకసారి మొత్తం క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది సిరీస్ను పూరింపుమని ఇచ్చారు. A' BBA' B' AAB' A' BB AABB. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ AA BBA, సెకండ్ వన్ AB ABA, థర్డ్ వన్ AA BAA, ఫోర్త్ వన్ AC BBA. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఎందుకు వస్తుంది అంటే మనము దీన్ని 4 దానిగా డివైడ్ చేసుకుందాము. ఏ ఇదొకటి, అలాగే బి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి. చూడండి, ఇలా మనం చూసుకుంటే ఏ డాష్లో తర్వాత బీబీ వచ్చింది, తర్వాత A' B' వచ్చింది, తర్వాత AA B' వచ్చింది, తర్వాత A' BB వచ్చింది, తర్వాత AA BB వచ్చింది. అంటే ప్రతి దగ్గర AA BB ఇక్కడ చూసుకుంటే AA BB AA BB AA BB AA BB AA BB. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. AA BB A. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళొచ్చు అనమాట. ఒక్కొక్కటి చూసుకోండి, ఏదైతే అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల భేదం, వాటిలో పెద్ద సంఖ్యలో 20%, చిన్న సంఖ్య 20. అయితే పెద్ద సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 80, సెకండ్ వన్ 50, థర్డ్ వన్ 45, ఫోర్త్ వన్ 25. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 25 అనేది వస్తుంది. సో చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 సంఖ్యల భేదము, వాటి పెద్ద సంఖ్యలో 20%, చిన్న సంఖ్య 20. అంటే 2 సంఖ్యల భేదం, వాటి పెద్ద సంఖ్యలో 20%. అంటే పెద్ద సంఖ్యను x అనుకుందాము.
రెండు సంఖ్యల భేదం అంటే చిన్న సంఖ్య 20 ఇచ్చాడు కదా, x మైనస్ 20 ఈక్వల్స్ టు 20% అంటే ఎంత, 20/100. అయితే 20% ఎందులో అన్నాడు, పెద్ద సంఖ్యలో అన్నాడు కాబట్టి ఇంటూ ఎక్స్. అయితే x మైనస్ 20 ఈక్వల్స్ టు 20/100 అంటే ఎంతమ్మా, 1/5 అంతే కదా. x మైనస్ ఈ 1/5x అయింది, యువతలకు వస్తే మైనస్ 1/5x అవుతుంది. ఓకేనా. అలాగే ఈ 20 అనేది యువతలకు వెళ్తే ప్లస్ 20 అవుతుంది. సో x మైనస్ 1/5x ఈక్వల్స్ టు 20. సో ఈ రెండింటిని కూడా కసాగు చేసామనుకోండి, మనకి ఏమవుతుంది, 4/5x ఈక్వల్స్ టు 20. 4x ఈక్వల్స్ టు ఈ 5 అనేది ఏమవుతుంది, ఈ 5 అనేది యువతలకు వెళ్తే ఈ 20 ఇంటూ 5 100. సో x ఈక్వల్స్ టు 100/4 అంటే 25. x ఈక్వల్స్ టు 25. సో ఆన్సర్ మనకి ఏంటి ఇచ్చాడు, పెద్ద సంఖ్య అడిగాడు, పెద్ద సంఖ్యని x అనుకున్నాం కాబట్టి మనకి x ఈక్వల్స్ టు 25. ఆన్సర్ 25 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 1600 రూపాయలు అసలు 2 సంవత్సరాలు 4 నెలల్లో బారు వడ్డీ 252 రూపాయలు చెల్లిస్తే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ వన్ ఆప్షన్ 6 and 3/4%, సెకండ్ వన్ 6 and 1/3%, థర్డ్ వన్ 6 and 1/4%, ఫోర్త్ వన్ 6%. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అమ్మా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 1600 రూపాయల అసలు 2 సంవత్సరాల 4 నెలల్లో బారు వడ్డీ 252 రూపాయలు చెల్లిస్తే సంవత్సరానికి వడ్డీ రేటు అడిగాడు. ఈ యొక్క కాలము ఎంత ఇచ్చాడు, 2 సంవత్సరాల 4 నెలలు. అంటే ఎలా మనం వేసుకోవాలి, 2 and 1/3. 4 నెలలు అంటే 3 నాలుగు 12 నెలలు అనే కదా అర్థం, కాబట్టి 2 and 1/3 సంవత్సరాలు అని అర్థము. 2 and 1/3 సంవత్సరాలు అంటే ఏంటి, 2 3 6 ప్లస్ 1 7/3 సంవత్సరాలు, 7/3 సంవత్సరాల కాలము. అయితే ఇక్కడ రేటుకి ఈ యొక్క వడ్డీ రేటుకి సూత్రం ఏంటి, ఆ సూత్రం ప్రకారం మనం వేసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రతిదీ కూడా 100 ఇంటూ 252 ఇంటూ 3/1600 ఇంటూ 7 ఇది మనకి సూత్రానికి ప్రతిక్షేపిస్తే. సో దీన్ని మీరు క్లియర్గా కొట్టివేసేయండి. ఆన్సర్ వచ్చేసరికి 6 and 3/4% వస్తుంది. ఒకసారి మీరు చేసి చూడండి, ఆన్సర్ అయితే మాత్రం అది వస్తుంది. ఈ విధంగా చేయండి. ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నాకు ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు అండ్ మొబైల్లో చేస్తున్నా కదా ఈ వీడియోస్ అన్నీ, సో చేయడానికి కూడా ఇక్కడ అవ్వట్లేదు. నెక్స్ట్ మీకు పూర్తిగా క్లియర్గా కావాలి అంటే నెక్స్ట్ పేపర్ వర్క్ చేసేసి, నేను ఇంతకుముందు వీడియో చేశాను కదా పేపర్ మీద క్లియర్గా చేసి ఎక్స్ప్లెనేషన్ చేశాను, సో ఆ విధంగా కూడా నేను మీకు చేస్తాను. ఓకేనా, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 145th క్వశ్చన్. ఇది చెరిపేస్తున్నాను, మళ్ళీ వీడియో ముందుకు పెట్టుకొని మీకు కావాలి అనుకుంటే చక్కగా చూసుకోండి, క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో 1/216 హోల్ పవర్ -2/3 డివైడెడ్ బై 1/27 హోల్ పవర్ -4/3 విలువ ఎంత? సో ఆప్షన్ ఫస్ట్ వన్ 1/8, సెకండ్ వన్ 2/3, థర్డ్ వన్ 3/4, ఫోర్త్ వన్ 4/9. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎలానో ఒకసారి ఇది కాదు, సారీ గైస్, 144th మనకి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అనుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి 145th వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. ఈ ఫోర్త్ వన్ అనేది ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 1/216 హోల్ పవర్ -2/3 డివైడెడ్ బై 1/27 హోల్ పవర్ -4/3. సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాము అంటే 216 హోల్ పవర్ 2/3 ఈ బైకి ఈ మైనస్కి కొట్టేస్తాము, ఈ బైకి మైనస్కి కొట్టేస్తాము. సో డివైడెడ్ బై 27 హోల్ పవర్ 4/3. సో ఈ రెండింటిని డివైడెడ్ బై చేసామనుకోండి 6/3 ఇక్కడ వేస్తున్నాను చూడండి, 6/3
హోల్ పవర్ 2/3. ఈ 216ని 6/3 హోల్ బై 2/3గా రాసుకుంటాము. బై డివైడెడ్ బై 27 ఏమని రాసుకుంటాము 3/3 హోల్ పవర్ 4/3. ఈ 3కి క్యాన్సిల్ అయిపోతుంది, 3కి క్యాన్సిల్ అయిపోతుంది. 6 స్క్వేర్ బై 3/4 ఈక్వల్స్ టు 4/9. ఆన్సర్ 4/9 వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఆన్సర్ వస్తుంది. మరొకసారి వీడియోని ముందు పెట్టుకొని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 146th క్వశ్చన్. A = 1.2, B = 2.1, C = 3.3 అయినచో A³ + B³ + C³ - 3ABC యొక్క వాల్యూ ఎంత? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 0. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి 0 వస్తుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ A + B + C = 1.2 + 2.1 + 3.3 = 0. ఓకేనా? అలాగే A³ + B³ + C³ 3ABC = 0. కాబట్టి ఆన్సర్ 0 వస్తుంది. ఇలా మనకి సూత్రం ప్రకారం కాకుండా మీరు ప్రతిక్షేపించిన A³ ప్లేస్లో 1.3 హోల్ క్యూబ్, అలాగే B³ ప్లేస్లో 2.1 హోల్ క్యూబ్, C³ ప్లేస్లో 3.3 హోల్ క్యూబ్ -3 × 1.2 × 2.1 × 3.3 వేసుకొని చేసినా కూడా మనకి వాల్యూ 0 అనేది వస్తుంది. ఒకసారి చేసి చూడండి, అలాగే చేసి కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 147th క్వశ్చన్. X = Y = 3/5 5/7. Y = Z = 3/4 2/5 అయినా X = Y = Z వాల్యూ ఎంత? ఫస్ట్ వన్ 63:75:40, సెకండ్ వన్ 63:75:40, థర్డ్ వన్ 63:80:90, ఫోర్త్ వన్ 63:75:48. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాము. X = Y మనకి 3/5 5/7. అలాగే అంటే ఎంత వస్తుంది? దేర్ఫోర్ X = Y = 21 చూసుకోండి 21:25. ఓకేనా? 7 3 21, 5 5 25. సో 21:25. అలాగే Y = Z = 3/4 2/5 అంటే 5 3 ఎంత? 5 3 15. దేర్ఫోర్ 15:8 అవుతుంది. సో X = Y = 21:25, Y = Z = 15:8. దీన్ని మనము X = Y = Z వాల్యూ కింద వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఇదనేది 15:8 అనేది ఇక్కడ ఈ Y ప్లేస్లో 15:8 వస్తుంది. సో దీన్ని ఈ విధంగా మనం చేసామనుకోండి 21 ఈ 21 × 15 చేస్తాము. 21 × 15 ఎంత అవుతుంది? 315. అలాగే 25 × 15 ఎంత అవుతుంది? 375. ఇక్కడ మనకి ఈ రెండింటిని గురించండి 25 × 8 200 అవుతుంది. మీకు క్లియర్గా చెప్తాను చూడండి, ఇక్కడ క్లియర్గా మళ్ళీ వేస్తాను. ఇక్కడ చూడండి X = Y ఎంత వచ్చిందమ్మా మనకి? 21:25. అలాగే Y = Z ఎంత వచ్చింది? 15:8. ఈ Y ప్లేస్లో 15, Z ప్లేస్లో 8 వేసుకోండి. సో X = Y = Z అంటే ఈ రెండింటిని గుణించండి. 21 × 15 ఎంత అవుతుంది? 315. 25 × 15 ఎంత అవుతుంది? 375. 25 × 8 అవుతుంది 200. సో దీన్ని మనం
క్లియర్ చేసామనుకోండి ఆన్సర్ 63:75:40 వస్తుంది. కావాలంటే మీరు కొట్టి చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 29, 47, 45, 31లలో భిన్నమైనది ఏది? ఫస్ట్ వన్ 29, సెకండ్ వన్ 47, థర్డ్ వన్ 45, ఫోర్త్ వన్ 31. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 45 అనేది భిన్నమైంది. ఇది 5 చేత భాగించబడుతుంది. మిగతావన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. 29 ప్రధాన సంఖ్య, 47 ప్రధాన సంఖ్య, 31 ప్రధాన సంఖ్య. ఈ మూడు కూడా ఇంక దేంతో కూడా భాగించబడవు. కానీ 45 అనేది 5 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇది మనకి భిన్నమైనది. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి ఏదైనా అర్థం కాకపోతే వీడియోని పాజ్లో పెట్టుకొని ముందుకు చూసుకున్నారనుకోండి, అది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కొన్ని పిక్స్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న సంఖ్య ఏంటి అని అడిగాడు. ఒకసారి క్లియర్గా గమనించండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ 93, సెకండ్ వన్ 96, థర్డ్ వన్ 76, ఫోర్త్ వన్ 67. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 67 వస్తుంది. ఇక్కడ ఈ ఆన్సర్ ఎలా వస్తుంది అంటే డబ్ల్యూకి వాల్యూ ఎంతమ్మా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏకి 1, బీకి 2, సికి 3 ఇలా వేసుకుంటూ పోతే డబ్ల్యూకి 23 వస్తుంది. ఎఫ్కి ఎంత వస్తుంది? 6 వస్తుంది. హెచ్కి ఎంత వస్తుంది? మనకి 8 వస్తుంది. అలాగే కేకి ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఈ నాలుగింటిని కలపండి. 23 + 6 + 8 + 11. ఈ నాలుగింటిని కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది? 48. 48ని తిరిగేసి రాస్తే 84. అలాగే ఎస్ వాల్యూ ఎంత? 19. టీ వాల్యూ ఎంత? 20. బి వాల్యూ ఎంత? 2. జే వాల్యూ ఎంత? 10. ఇవన్నింటినీ కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది? మనకి 15 వస్తుంది. 51 వస్తుంది. చూడండి, 20 + 19 + 2 + 10 51 వస్తుంది. సో 51ని రివర్స్ చేస్తే 15 వచ్చింది. 51, 15. ఇక్కడ చూడండి 48, 84. అలాగే ఇక్కడ వి వాల్యూ ఎంత? వికి ఎంత వచ్చిందమ్మా? 22. అలాగే ఎక్స్కి వాల్యూ ఎంత? 24. పి వాల్యూ ఎంత? 16. ఎన్ వాల్యూ ఎంత? 14. ఈ 16, 14, 24, 22 వీటిని కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది? 76 వస్తుంది. ఈ 76ని రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? 67 వస్తుంది. ఆన్సర్ ఇక్కడ మనకి 67 వస్తుంది. ఈ విధంగా మనము దీన్ని చేసుకోవాల్సింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏకి 1, బీకి 2, సికి 3, డీకి 4 ఇలా వేసుకుంటూ వెళ్తే ఇక్కడ వాటిని కలుపుగా మొత్తాన్ని కలుపుగా వచ్చింది. దాన్ని రివర్స్ చేసేస్తే ఇక్కడ అంకె అనేది రావడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పట్టికలో 2001 నుంచి 2016 వరకు ABCDEF అనే 6 జిల్లాల్లో సంభవించిన ప్రమాదాల సంఖ్య ఇవ్వబడింది. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ప్రమాదాల సంఖ్య, సంవత్సరము, జిల్లాలు, అక్కడ సంఖ్యలు ఇచ్చారు. అయితే క్వశ్చన్ ఏంటంటే 2010 మరియు 2013 సంవత్సరాల్లో 2010 ఎక్కడ ఉంది? చూడండి, 2010 మరియు 2013 సంవత్సరాల్లో అన్ని జిల్లాల సరాసరి ప్రమాదాల సంఖ్య వరుసగా ఎంత? చూడండి, 2010ది సరాసరి, అలాగే 2013ది అన్ని జిల్లాల సరాసరి, కరెక్ట్గా వరుసగా ఎంత అనేది అడిగాడు. సో ఆప్షన్ ఫస్ట్ వన్ 197, సెకండ్ వన్ 202, థర్డ్ వన్ ఫస్ట్ వన్ 197, 202, సెకండ్ వన్ 160, 225, థర్డ్ వన్ 187, 202, ఫోర్త్ వన్ 187, 225. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగాడు? 2010వ సంవత్సరం సరాసరి, అలాగే 2013 సరాసరి వేరువేరుగా కట్టండి. 2010వ సంవత్సరంలో అన్ని జిల్లాలు 198 + 256 + 138 + 150 + 140 + 240 బై ఎంత? 1, 2,
3, 4, 5, 6 ఇవన్నీ వచ్చిగా మొత్తం సంఖ్య బై 6 వేసి చెయ్యండి, వచ్చిన సరాసరి. అలాగే 2013లో 155 ప్లస్ 270 ప్లస్ 152 ప్లస్ 230 ప్లస్ 145 ప్లస్ 260 మొత్తం చేసి బై 6 వేయండి, ఆ వచ్చిగా సంఖ్య మనకి ఎంత వస్తుంది? 187 2010 సరాసరి వస్తుంది. అలాగే 2013లో సరాసరి 202 వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా? సో ఇది మనకి ఈరోజు వీడియోలో 30 క్వశ్చన్స్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో అయితే మనము తెలుసుకున్నాము. ఇక్కడ మీకు అర్థం కాని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎన్నో క్వశ్చన్కి అర్థం కాలేదనేది. లేదు మీకు టోటల్గా ఈ వీడియోకి సంబంధించి మళ్ళీ మీరు పూర్తిగా వేరొక పేపర్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేయండి అన్నా కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఒకవేళ ఇందులో మీకు అర్థం కానిది నేను చేయకపోయినా ఏదైనా ఉంది అంటే మాత్రం ఆ వీడియోని ఏ లెక్క దగ్గర అయితే మీకు అర్థం కాలేదో దాన్ని ముందుకు పెట్టుకొని ఒక పేపరు పెన్ను పట్టుకొని చక్కగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? సో ఒక మోడల్ పేపర్కి మనకి ఎంత టైం పట్టిందో మ్యాథ్స్కి చూడండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఇవ్వాలి అంటే మాత్రం ఎంత టైం పడుతుంది. సో 1 గంటకు పైగా అయితే మనకి పట్టింది 30 క్వశ్చన్స్కి. అదే మీరు అక్కడ చేయాలి అనుకుంటే ఎంత ఫాస్ట్గా చేయకపోతే మీకు అక్కడ టైం అంత సేవ్ అవ్వదు. ఎందుకంటే మనకి 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్కి ఇస్తాడు. కాబట్టి ఎంత ఫాస్ట్గా చేయాలి అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా అయితే మీరు మ్యాథ్స్లో అయితే మాత్రం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అదే మెంటల్ ఎబిలిటీలో మంచి స్కోర్ తెచ్చుకోగలరు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంత కష్టపడి మీకోసం ఈ వీడియో తయారు చేసినందుకు ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగానే చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి మాత్రం చాలా కష్టమైతే అయ్యింది. సో ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మా. ఎందుకంటే మీకు లైక్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. తప్పకుండా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. అవన్నీ ఒకసారి చూసుకోండి. ప్రతి ప్లేలిస్ట్కి ఒక పేరు పెట్టేసి నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. అవి చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ట్రిక్స్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా చేస్తాను. ట్రిక్స్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.